కుమారి విజయలక్ష్మి శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తే ఆమె సమస్యలు తొలగి మనశ్శాంతి లభించింది. తన భక్తిని ఆటంకపరచని వ్యక్తితో తనకు వివాహం అవ్వాలని ఆమె బాబాను ప్రార్థిస్తే ఆమెకు 1986లో ఒక డాక్టర్తో వివాహమైంది. అతడు ఆర్య సమాజానికి చెందడం వలన అతనికి విగ్రహాల పూజలో నమ్మకం లేదు. ఆమె తృప్తి కోసం బాబాకు అగరొత్తి పెట్టి కూడా ఓంకారం ఒక్కటే ధ్యానించదగినదనేవాడు. అతడు జర్మనీ వెళ్లే ముందు ఆమె తృప్తి కోసం బాబాకు పూజ చేశాడు. కానీ ఏనాడో పరమపదించిన బాబా మన ప్రార్థన ఎలా వింటారు అన్నాడు. 2 రోజుల తర్వాత అతడు ఆసుపత్రిలో పడుకొని ఉండగా కలలో గాఢాంధకారము కనిపించి అందులో ఒక చిత్రమైన కాంతిగోళము, దాని మధ్య వెన్నెలలా మెరిసిపోయే కఫ్నీ ధరించి బాబా కనిపించి చేయెత్తి ఆశీర్వదించారు. వారి చేతిలో బంగారు కాంతిగల ఓంకారం ఉన్నది. దాని నుండి వెలుగు అతనిపై పడింది. వెంటనే బాబా కన్నులు మూసుకుని ధ్యానస్థులయ్యారు. క్రమంగా ఆయన రూపం అనంతమైన విశ్వంలోని నక్షత్ర గ్రహగోళాలు పాలపుంతలతో చేయబడిన ఎంతో పెద్ద ప్రణవాక్షరంగా మారిపోయింది. వెంటనే అతడు ఇంటికి వచ్చి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆమెకు చెప్పాడు, సాయియే ప్రణవం.